విజయవాడ కొత్త రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. బాధితుల సంఖ్య 300 దాటింది. ప్రస్తుతం 145 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి మరో 20 మంది అడ్మిట్ అయ్యారు. డయేరియా సోకిన వ్యాధిగ్రస్తులు సీరియస్ గా ఉన్న వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరోవైపు డయేరియా మృతుల కుటుంబాలను పరామర్శించింది వైసీపీ నిజ నిర్ధారణ కమిటీ. పరామర్శ తర్వాత మెడికల్ క్యాంపుకు వెళ్లనుంది. మేడం విజయవాడ కొత్త రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. బాధితుల సంఖ్య 300 దాటిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 145 మంది చికిత్స పొందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రామ్ లైవ్ లో ఉన్నారు. రామ్, రోజు రోజుకి కేసుల సంఖ్య రెట్టింపు అవుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రోజు రోజుకి అయితే కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అన్ని చోట్ల కూడా బ్లీచింగ్ చల్లుతున్నారు. అలాగే ఎక్కడెక్కడైతే అవసరమైందో అక్కడక్కడంతా కూడా పూర్తిగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే నీటికి సంబంధించి కావచ్చు, అలాగే అక్కడ ఉండేటటువంటి నిత్యావసరాలు కావచ్చు, వాటికి సంబంధించి కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. వాటర్స్ కోసం సంబంధించి కూడా వాటర్ బాటిల్స్ తీసుకుని కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరికీ కూడా నీటిని బాటిళ్లలో అందిస్తున్నారు. ఈ బాటిల్లో అందించిన తర్వాత వాళ్ళందరూ ఆ నీటిని వాడుకునేటటువంటి పరిస్థితి. ఇక్కడ మంచినీటి సదుపాయాన్ని ఏదైతే మున్సిపల్ వాటర్ వస్తుందో ఆ మున్సిపల్ వాటర్ ని నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అమ్మ చెప్పండి, రోజు ఇలాగే ఈ వాటర్ ని అందిస్తున్నారు? డైలీ అందిస్తున్నారండి. మాకు అన్ని సదుపాయాలు బాగానే ఉండేయండి. అమ్మ, ఎలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ? బాగానే ఉందండి. బరగలేదు, కడుపు నొప్పులు, ఈ రచనలు అన్ని కోసం ఇప్పుడు బాగానే ఉంది. ఎవరికి మా సందికి అంటే ఎలాంటి వైద్యం ఎలా అందుతుంది? వైద్యం కూడా చాలా బాగా అందుతుందండి. అందరినీ బాగా చూస్తున్నారు. ఇబ్బంది ఏమీ లేదు, అన్ని అందుతుంది. అయితే ఇక్కడ అంటే పరిస్థితి అంటే ఇక్కడ చూస్తే కనుక చుట్టూ మొత్తం అంతా కూడా నీళ్లు కూడా నిలిపివేశారు. అంటే ఎట్లాంటి కండిషన్స్, అంటే తర్వాత ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మీకు? మాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అంతా బాగానే మాకు అందిస్తున్నారండి. మాకైతే మా సందికైతే ఏదీ లేదు. మా ప్రభుత్వం అయితే మానే ఉంది. మాకు సో ఇక్కడైతే మొత్తం అందుతున్నాయి అంటున్నారు. మనం చూడొచ్చు, నీళ్ల క్యాన్లు వేసుకుని కూడా ఒక ట్రాక్టర్ లో తీసుకొచ్చి వీళ్ళ దగ్గర ఉండేటటువంటి నీళ్ల క్యాన్లను నింపేటటువంటి ఏర్పాటు అయితే చేస్తున్నారు. అలాగే ఇంకొక పక్కన వైసీపీ నిజ నిర్ధారణ కమిటీ కూడా ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులను పరిశీలించడానికి ఇటువైపు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మెడికల్ క్యాంప్ దగ్గరలోనే, అంటే మరి కొద్దిసేపట్లో మెడికల్ క్యాంప్ కూడా వైసీపీ నిజ నిర్ధారణ కమిటీ వస్తుందని అయితే తెలుస్తుంది. వచ్చిన తర్వాత అంటే ఇక్కడికి ఇప్పటికే బాధితులను పరామర్శించడానికి కూడా పరామర్శిస్తూ మెడికల్ క్యాంప్ వద్దకు వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. వైసీపీ నిజ నిర్ధారణ కమిటీ కూడా దీనికి సంబంధించి ఇక్కడ ఈ రోడ్లలో చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాలు మొత్తం అంతా కూడా వైసీపీ నిజ నిర్ధారణ కమిటీ పరిశీలిస్తూ ఇటువైపు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అక్కడ మొత్తం అంతా కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇటువైపు పరిశీలిస్తూ, అంటే ఈ రోడ్లలో ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది కూడా కనుక్కుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి అయితే మాత్రం ఇక్కడ కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్న పరిస్థితుల్లో అన్ని రకాల జాగ్రత్తలు అయితే ఒక పక్కన తీసుకుంటున్నారు. ఇంకొక పక్కన వైద్య పరీక్షలు కూడా, వైద్య సేవలు కూడా కంటిన్యూగా అందుతున్నాయని అయితే మాత్రం స్థానికులు